దేవునికి మహిమ కలుగునుగాక. మీ అందరికీ ప్రభు పేరిట వందనాలు, శుభాలు. నేటి దేవుని వాక్య ధ్యానాంశము ఫిలిప్పీ పత్రిక 4వ అధ్యాయము 4వ వచనం. ఆనందించుడి, ఎల్లప్పుడూ ప్రభువునందు ఆనందించుడి, మరలా చెప్పుదును ఆనందించుడి. ఈ లోకంలో అనేకమైన ఆనందములు, సంతోషములు ఉంటాయి, కానీ దేవునిలో ఉండే ఆనందము, సంతోషము నిత్యము మనతోనే ఉంటుంది. ఈ లోకంలో ఉండే ఆనందాలు, అనేకమైనవి సంతోషాలు ఉన్నాయి, కానీ అవన్నీ తాత్కాలికమైనవి. అలాగే ఈ లోకంలో మనతో ఉన్నప్పుడు మాత్రమే ఇంతలో కనపడి అంతలో మాయమయ్యే ఆనందాలు, సంతోషాలు ఈ లోకంలో ఉంటాయి, కానీ దేవునిలో ఉండే ఆనందము, సంతోషము మనకు, మన హృదయాలకు శాంతి, సమాధానం, నెమ్మది కలుగజేస్తుంది. ఎందుకనగా యేసుక్రీస్తు నిన్న నేడు ఏకరీతిగా ఉన్న దేవుడు. అలాగే ఆయన సమాధానకర్త, నిత్యుడగ తండ్రి, బలవంతునే దేవుడు. కాబట్టి మనం ఎప్పుడైతే యేసుక్రీస్తునందు విశ్వాసం, నిరీక్షణ ఉంచి ఈ లోకంలో ఎన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు వచ్చినప్పటికీ దేవునిలో మాత్రమే, అనగా ప్రభువులో మనం ఆనందించినట్లయితే ఆయన నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక మన హృదయాలకు, మన తలంపులకు కావలిగా ఉండి శాంతి, సమాధానం, నెమ్మది కలుగచేయగలడు. అలాగే ఈ లోకంలో దేవుని సన్నిధిలో మాత్రమే మనకు సంపూర్ణ సంతోషం కలుగుతుంది. కీర్తనకారుడు 16వ కీర్తనలో నీ సన్నిధిలో సంపూర్ణ సంతోషం కలదు అని మనకు వివరించిన విధంగా, మనం ఎప్పుడైతే దేవుని సన్నిధిలో మాత్రమే సంపూర్ణ సంతోషం కలుగుతుంది, దేవుని సన్నిధిలో మనం నిత్యం గడిపినట్లయితే, ఆయన సన్నిధిలో ఆత్మతోనూ సత్యంతోనూ మనం ఆరాధన చేసినట్లయితే సంపూర్ణమైన సంతోషం నిత్యము మన జీవితాల్లో, మన హృదయాలకు కావలిగా ఉంటుంది. ఎన్ని కష్టాలు, శ్రమలు, నిందలు, అవమానాలు, వ్యతిరేకమైన పరిస్థితులు ఈ లోకంలో అన్నీ మనల్ని పరిస్థితులు పొంగతీసిన, ఎవరు మనల్ని విడిచిపెట్టినా ఈ లోకంలో మనం ఆనందము, సంతోషము మన రక్షణకర్త అయిన దేవుని యందు హబక్కూకు గ్రంథంలో భక్తుడు తెలియపరిచిన విధంగా మన ఆనందము, మన సంతోషము నిత్యము దేవుని యందు ఉన్నట్లయితే నమ్మదగిన దేవుడు, నీతిమంతుడు కనుక నిత్య సంతోషం ఈ లోకంలో మనం మరణించిన పరలోక రాజ్యంలో, నిత్య రాజ్యంలో మనం నిత్యము ఆనందంగానే జీవిస్తాం. కాబట్టి ఈ లోకంలో మనం ఎన్ని ఇబ్బందులు వచ్చినప్పటికీ సమాధానకర్త దేవుని యందు మనం ఆనందించినట్లయితే ఆయన మనల్ని నిత్య సంతోషంతో, ఆనందంతో నింపగలడు. ఆమేన్. ప్రార్థన. సర్వాధికారి యేసయ్య, ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరికి ఈ మాటల ద్వారా ధైర్యాన్ని ఇవ్వమని, ఎవరైతే నీ యందు ఆనందిస్తూ, స్తుతిస్తూ, సంతోషంతో నీ సన్నిధిలో గడుపు ప్రతి ఒక్కరిని దీవించి బలపరచమని, తాత్కాలికమైన ఈ లోకమైన ఆనందాల నుంచి వారిని విడిపించి నిత్య సంతోషము నీ సన్నిధిలో వారికి కలుగచేసి, వారిని కష్టంలోనూ, శ్రమలోనూ, నిందలు, అవమానంలో, అన్ని విషయాల్లో వారికి తోడుగా నిత్య సంతోషం వారికి కలుగచేసి నడిపించమని యేసుక్రీస్తు నామములో ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. మీ అందరికీ వందనాలు. దేవుడి మాటల ద్వారా మీ అందరిని దీవించునుగాక. ఆమేన్.